ఏ తల్లి రూపాన్ని మనం సృష్టించుకున్నా దేవతా స్వరూపంలో చిత్రించుకుంటాం అధ్యక్ష. అది మనకి మొదటి నుంచి ఇక్కడ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటిది. మీరు భారతమాతను చూడండి, కిరీటం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి. అట్లానే మీరు గోదావరి మాత అని ప్రతిష్ఠించారు. గోదావరి మాత కూడా మీరు చూడండి, ఆభరణాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది. మహాత్మా గాంధీ వారణాసిలో భారతమాత దేవాలయాన్ని ప్రారంభించారు. మీరు అక్కడికి వెళ్ళండి, ఆవరణలో ఉన్న భారతమాత విగ్రహం చూడండి ఎట్లా ఉంటుంది. ఆమె కిరీటంతో ఉంటుంది, ఆభరణాలతో ఉంటుంది. ఒక సంపద్వంతమైన సంస్కృతికి ప్రతీకగా అట్లా మనం ఆ మూర్తుల్ని తయారు చేసుకుంటాం అధ్యక్ష. తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉంది. తెలంగాణ తల్లి కూడా ఒకటో రెండో నగలు ఉన్నాయి. కానీ నగలు ఉండకూడదండి, తెలంగాణ వాళ్ళు నగలే ధరించారంటే. రామప్ప శిల్పాల్లో నగలేవా అధ్యక్ష? రామప్ప శిల్పాల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు నగలున్నాయి. అసలు నగలు అనే ఒక దాని మీద ఆ తల్లి రూపాన్ని మనం కాదనంటే అది ఇప్పటికే సమాజంలో ప్రతిష్ఠితమైంది. గ్రామ గ్రామాన పెట్టుకొని ఉన్నారు. అది ఇప్పుడు అందరి తలపులలో రికార్డ్ అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా అది ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఉద్యమ సందర్భంలో వచ్చింది. ఉద్యమ సందర్భంలో తెలుగు తల్లి ప్రతీకను ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా ఉపయోగించారు. అప్పుడు మనం ఏం చేసామంటే, నిజానికి మనకు తెలుగు భాష మీద కూడా మనకేం కోపం లేదు. అది ఉమ్మడి రాష్ట్ర ప్రతీక చేయకుంటే తెలుగు తల్లి మీద కూడా కోపం ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా ముందడి తీసుకొచ్చేసరికి మరొక ప్రతీక అవసరమై తెలంగాణ తల్లి ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం. ఆమె రూపం ఎట్లా ఉండాలని అంటే, బిఎస్ రాములు లాంటి పెద్దలు ఉన్నారు, గంగాధర్ గారని, ఆయన ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు, ఆయన చిత్రించారు. అది స్థూలంగా ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో జొన్న కర్ర ఉండాలి అని అనుకున్నారు. మిగతా ఆర్టిస్టు రూపొందించారు. ఒక మెడలో కంటే ఉంది అధ్యక్ష, అది ఇక్కడి బహుజన స్త్రీలు కూడా ధరిస్తారు. కేవలం అగ్రవర్ణ స్త్రీలే ధరించరు అధ్యక్ష. వడ్డాణం అగ్రవర్ణ స్త్రీలు మాత్రమే ధరిస్తారా? ఫలానా కులానికి సంబంధించిన దొరసాని లాగా ఉంది అని వ్యాఖ్యానించారు అధ్యక్ష. ఆ కులానికి సంబంధించిన దొరసాని చేతిలో బతుకమ్మ పట్టుకుంటుందా అధ్యక్ష? ఇంకో చేతిలో జొన్నకర్ర పట్టుకుంటుందా? జొన్నకర్ర శ్రమకు సంకేతం, వ్యవసాయ శ్రమకు సంకేతం. ఇక్కడి భౌగోళికంగా ఉండే ఒక సహజమైనటువంటి పంట. దాన్ని పంచపాండవుల పంట అంటారు మన దగ్గర జొన్నను. ఎందుకంటే పాండవులు ఎట్లయినా బతికిరు, లక్క ఇంట్లైనా బతికిరు, అడవిలైనా బతికిరు, విరాటుడి కొలువులో అయినా బతికిరు. అట్లనే కొంచెం తేమ ఉంటే చాలు అది ఆ పంట పండుతుంది. గాలిలో కొద్దిగా తేమ ఉంటే చాలు. అందుకని మీరు జొన్నకర్ర పట్టుకున్న తెలంగాణ తల్లిని కాదంటే ఎట్లా? అవి శ్రమకు సంకేతమే. శ్రామిక సంస్కృతి, వ్యవసాయ సంస్కృతి. అసలు బతుకమ్మనే వ్యవసాయ సంస్కృతి. చెరువులకు కదా మనం చెరువులో కర్పిస్తాం కదా బతుకమ్మను. ఇవాళ ఆ సందర్భం లేదు. ఇప్పుడు మరి ఎందుకు మీరు ఆ చర్చను ముందుకు తెస్తున్నారు? పైగా దాన్ని ప్రజల్లో చర్చ అంటున్నారు. కంక్లూడ్ చేయాలి. దాని సంక్లిష్టతలు ఏవో అవి మీకు సంబంధించిన సవాల్గా అది మారే పరిస్థితి ఉంటుంది. అది మీ ఇష్టం అధ్యక్ష. నా కోరిక అయితే ఇవాళ ఉన్న తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగానే ఉంది. ఒక దేవతామూర్తి వలె ఉంది. ఓ కాళీమాత, ఓ లక్ష్మీదేవి, ఒక సరస్వతీదేవి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందని ఎందుకు మార్చాలనుకుంటున్నారో అది వారి విజ్ఞత అధ్యక్ష. నేను చెప్పే దగ్గరికి చెప్తున్నానికి అంతకంటే చెప్పగలిగింది కూడా లేదు అధ్యక్ష.